బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశారు. దాదాపు ఏడాదిన్నరగా మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే మొదటి భర్తతో మహిళకు 3 ఏళ్ల కొడుకు ఉండగా ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో అక్రమ సంబంధం ద్వారా మరోసారి గర్భం దాల్చినట్టుగా తెలుస్తా ఉంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడు. దాదాపు ఏడాదిన్నరగా మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొదటి భర్తతో మహిళకు 3 ఏళ్ల కొడుకు ఉండగా ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో అక్రమ సంబంధం ద్వారా మరోసారి గర్భం దాల్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా గుంటూరు ప్రతినిధి పవన్ తాజా అప్డేట్స్ అందిస్తారు. పవన్. గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అయితే మాత్రం రాష్ట్రంలో అడ్డంగా దొరుకుతా ఉన్నారు. చూసుకోవచ్చు, ఏదైతే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఏపీ కూటమి ప్రభుత్వ విప్పుగా కూడా ఆరవ శ్రీధర్ సంబంధించినటువంటి రాష్ట్రాలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం గొప్పమంటా ఉన్నాయి. దాదాపుగా కూడా గత 3 దాదాపుగా కూడా సంవత్సరంన్నర అంటే ఏడాదిన్నరగా కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తూ కూడా ఓ మహిళను మోసం చేశారంటూ బాధితురాలు అయితే మాత్రం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఫేస్బుక్ ద్వారా కూడా ఆరవ శ్రీధర్ గత సంవత్సరాల క్రితం కూడా ఆమెను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని అయితే మాత్రం ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదే ఆ మహిళకైతే మాత్రం ఇప్పటికే మొదటి భర్తతో కూడా 3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అయితే మాత్రం ఆమెకు తిరిగి మరలా కూడా ఆమెకు గర్భం దాల్చినట్టుగా కూడా ఆమె చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆయన మొహం చాటేస్తా ఉండడంతో కూడా విషయం అయితే మాత్రం బయటకు వచ్చినట్టుగా కూడా మనకైతే మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఘటనపై అయితే మాత్రం రైల్వే కోడూరు సంబంధించినటువంటి వారు కూడా విచారణ అయితే మాత్రం చేస్తా ఉన్నారు. మరి పార్టీలో ఎమ్మెల్యేలంతా కూడా క్రమశిక్షణగా ఉండాలంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అయితే ఒక పక్క చెప్తా ఉన్నారు. మరోపక్క ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు వారి యొక్క పరివర్తనను మార్చుకోండి, సమాజంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క కమిటీ సమావేశంలో చెప్తానే ఉన్నారు, ప్రతి ఒక్క వర్క్ షాప్ లో కూడా చెప్తానే ఉన్నారు. కానీ ఎమ్మెల్యేల్లో అయితే మాత్రం ఎలాంటి మార్పు కనపట్టలేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కూడా దాదాపుగా చూసాం, గుంటూరు సంబంధించినటువంటి ఈస్ట్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఫేస్బుక్ లో హల్చల్ గా మారింది. మరి దీనిపై కూడా అధిష్టానం గతంలో ఆ ఎమ్మెల్యేను కూడా తీవ్ర స్థాయిలో అయితే మాత్రం అతన్ని మందలించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి దాదాపుగా ఇప్పటికే కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క రాసలీలకు సంబంధించినటువంటి వీడియోల్లో కూడా బయటకు వస్తా ఉండడం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారిందనే చెప్పాలి. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే రైల్వే కోడూరు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వ విప్పుగా ఉన్నారు ఆరవ శ్రీధర్ అయితే మాత్రం మరి ఇతనిపై కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పార్టీ అధిష్టానం తీసుకుంటుందా లేదా పవన్ కళ్యాణ్ దృష్టికి విషయం తెలిసిందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆరవ శ్రీధర్ అయితే మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి ఆ మహిళ ప్రస్తుతం బయటకు వచ్చి బాధితురాలు అయితే మాత్రం విషయం మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి దీనిపై జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, దీనికి సంబంధించి జనసేన నాయకులు ఏమైనా స్పందించారా?
అంటే ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఈ యొక్క విషయం కూడా గంట క్రితమే బయటకు వచ్చింది. ఏదైతే రైల్వే కోడూరుకు చెందినటువంటి మహిళ తనను ఫేస్బుక్ లో పరిచయం చేసుకుని ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గత ఏడాదిన్నరగా కూడా తనతో సహజీవనం చేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరినప్పటికీ కూడా గత ఏడాదిన్నర నుంచి కూడా ముఖం చాటేస్తా ఉన్నాడు అంటూ కూడా బాధితురాలు బయటకు వచ్చి ఇప్పటికీ ఒక గంట మాత్రమే అవుతా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ప్రజా సంఘాలు ప్రస్తుతం బాధితురాల వద్దకు చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రజా సంఘాలు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి నేతలతో పాటు పార్టీ హైకమాండ్ డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. మరి అరవా శ్రీధర్ ని పార్టీని సస్పెండ్ చేస్తారా లేదంటే విచారణ చేసి పూర్తి స్థాయిలో కూడా విచారిస్తారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఆనంద్. ఓకే పవన్, మరి యొక్క బాధిత మహిళా ఉద్యోగి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉందా? ప్రస్తుతం అయితే మాత్రం రైల్వే కోడూరు సంబంధించినటువంటి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. ఆమె గత 2 రోజుల క్రితమే రైల్వే కోడూరు సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కావడంతో కూడా కొంత విషయాన్ని గోప్యంగా ఉంచారనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం బలంగా వినిపిస్తా ఉన్నాయి. అరవా శ్రీధర్ పై కంప్లైంట్ చేసినటువంటి బాధిత మహిళ గత 2 రోజుల్లో కూడా తనకు న్యాయం జరగట్లేదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆమెకి అనిపించి ఈ రోజు మీడియా ముందు కూడా వచ్చి విషయాన్ని అయితే మాత్రం బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం అయితే మాత్రం బట్టబయలైనటువంటి వెంటనే కూడా రైల్వే కోడూరు పోలీసులు మరి కేసును అమలు చేశారా అరవాపల్లి ఎమ్మెల్యే శ్రీధర్ మీద లేదంటే చేయలేదా ఇంకా విషయాన్ని గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా కొంత సమయం గడిస్తే కానీ మనకి పూర్తిస్థాయి వివరాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బాధిత మహిళ మాత్రం ఒకటే ఆరోపిస్తా ఉంది, తనకు న్యాయం జరగకపోతే కనుక ఖచ్చితంగా ఈ విషయంపై తను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాను, అవసరమైతే తన చావడానికైనా కూడా సిద్ధమేనంటూ కూడా ఆ మహిళ బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనిపై అధిష్టానం అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.